నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం నేను తులసి ముందుగా బులెటిన్లో ముఖ్యాంశాలు చూద్దాం జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భారత వికాస్ పరిషత్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎంపికైన పాండురంగం ఘనంగా సన్మానించిన సుప్రభాత్ హెల్త్ క్లబ్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా వచ్చే సంవత్సరం పట్టణానికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తామని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమూరు జిల్లాను తమ ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతుందన్నారు ఇప్పటికే పార్కుల అభివృద్ధి బైపాస్ రోడ్ మెడికల్ కళాశాల ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు రానున్న రోజుల్లో పాలమూరు టౌన్ కి ఔటర్ రింగ్ రోడ్ తెచ్చేందుకు కృషి చేశామన్నారు ఈరోజు మరి పట్టణంలో చాలామంది కూడా ఎంతోమంది వందల మంది కూడా ఫోన్లు చేసి అర్థించడం జరిగింది దానికి మా పట్టణ అధ్యక్షుడు కానీ వెంకటయ్య గారు కానీ మా కల్పన గారు కానీ మా యశోద గారు కానీ అనిత ఎవరైనా కూడా జ్యోతి కానీ మా వనజ కానీ ఎంతోమంది కౌన్సిలర్స్ కూడా వాళ్ళు కూడా పట్టణం అభివృద్ధి చెందాలంటే మనం బలంగా కావాలి పార్టీ బలంగా కావాలి మరి కేసీఆర్ గారు ఒక్కరే స్పందిస్తున్నారు మరి పార్టీని ఎట్లా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నారో మరి మనం కూడా అదే నిర్ణయాల్లో పోవాలని చెప్పి అందరం కూడా ఎక్కడ కూడా చిన్న వ్యతిరేకత కూడా లేకుండా అక్కడో ఇక్కడో ఎలాంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా జాగ్రత్త లేకుండా మరి అందరూ ఆహ్వానించడం మరి పట్టణ అభివృద్ధికి ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తా ఉన్నాను పోతే మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగినా కనుక ఇక్కడే ఉన్నా కనుక పట్టణంలో ఏ పరిస్థితి ఉండేది రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండేది సామాన్య ప్రజలకు ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉండేది అన్నింటిలో మీరు ఏ విధంగా మీరు పేరు చేసుకోండి ఎందుకంటే ముఖ్య నాయకులు కనుక మీరు ప్రతి ఒక్కరూ చెప్పాలి ఇది నోట్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని కూర్చుంటే కాదు ఏ అంశమైనా తీసుకోండి అభివృద్ధి విషయంలో నిధులు చూసుకోండి కరెంటు గురించి చూసుకోండి స్కూళ్ళు కాలేజీలు చూసుకోండి ఏ వ్యవస్థ చూసుకోండి ఎక్కడ చూసినాను ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ₹1,00,00,000 అన్ని కాలేజీలలో ప్రారంభం చేశారు ప్రతి కాలేజీ జూనియర్ కాలేజీ పోతే లేవు అక్కడ అంటే 1 month 2 నెలల్లో ప్రారంభం మన వొకేషనల్ కాలేజీ పోయినాం ఈరోజు 2.5 కోట్ల జియో వచ్చింది ఈరోజు రేపు చూసి అది కూడా స్టార్ట్ చేస్తూ ఉంటుంది జూనియర్ కాలేజ్ బాయ్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ జేవిఎస్ కాలేజ్ యూనివర్సిటీకి డబ్బులు కావాలంటే దాదాపు ₹60 కోట్ల ఈ బడ్జెట్లో పెట్టించారు ఎప్పుడు రాలేదు రోడ్లు చూడండి ఇప్పుడు మేము పాదయాత్ర చేసినాం గల్లీ పాదయాత్ర చేసినాం అవి ₹40 కోట్ల టెండర్ ఉన్నాయి 30 తారీఖు నాడు టెండర్ పెట్టాలి కొత్తగా కనెక్షన్స్ ఇచ్చి దాదాపు శాసనగూడ ఏరియా కింది వరకు మొత్తం కూడా నీళ్ళు అందించాలని చెప్పినాం యుద్ధ ప్రాతిపదిక మీద పనులు జరుగుతూ ఉంది ఏనుగొండ శ్రీనివాస కాలనీ అక్కడ కూడా నీళ్ళు లేవు కొత్త ఏరియాలు మళ్ళీ ఇల్లు ఉన్న వాళ్ళకి నీళ్ళడం కాదు కొత్తగా మళ్ళీ 25% ఏరియా ఏనుగొండ వరకు వారం 10 రోజులలో ఏనుగొండ వరకు నిలుస్తాం ఏనుగొండ ఆ కాలనీస్ అన్ని నిలుస్తాం 100% నీళ్ళ కొరత లేకుండా వర్షాలే లేవు మనకి ఈ సంవత్సరం తెలుసు అయినా అప్పుడే మనం కరెంట్ లేకుండా వర్షాలు లేనప్పుడు అయితే ముఖ్యమంత్రి కరెంట్ ఇచ్చిందో ఇక్కడ వర్షాలు లేకుండా ప్రతి వాళ్ళకు నీళ్ళు రాపాలని నిధులకు ఎక్కడ కూడా లోటు లేకుండా అవసరం అనుకుంటే ఎన్ని ట్యాంకర్లనే పెడదాం కానీ ఊరిని ఆదుకుంటామని చెప్పి నీళ్ళు వస్తున్నాయి ఇది కొంత మాత్రమే మా లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలనేది మా లక్ష్యం దాదాపు 500-600 కోట్లతో వర్కులు స్టార్ట్ అయినాయి పనులు అవుతున్నాయి బయట పైప్ లైన్లు అన్నీ కూడా టౌన్లో 170 కోట్లు టెండర్లు ఇచ్చినాం టౌన్లో కూడా అన్ని ఇంటర్నల్ లైన్లు వచ్చే 2 నెలల్లో స్టార్ట్ చేస్తాం ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని ఒక ఆశయము ఇంకా 24 hours కూడా కొన్ని కాలనీస్కి ఇవ్వాలని కూడా టార్గెట్ పెట్టుకున్నాం టౌన్ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా వివాదాలకు పోకుండా కార్యక్రమాన్ని సభ్యత్వ కార్యక్రమాన్ని బలంగా చేయాలి బలోపేతంగా చేయాలి బలంగా చేయాలి ఈరోజు కార్యక్రమం చూడగానే పోతూ అక్కడ సీల్ చేసి పెద్ద మనిషి ఏం పేరు సార్ పేరు వెంకటరెడ్డి గారు పోతూ ఎప్పుడు మెంబర్షిప్ తీసుకోవాలనే దాంతో ఆయన పెద్ద మనిషి ఇంటికి పోయిటైనా ఆగి వచ్చి సార్ నేను మెంబర్షిప్ తీసుకోవచ్చా ఇప్పుడు ఇస్తారా నాకు మెంబర్షిప్ ఫోటో కావాలన్నా అంటే ఆయనలోన ఎంత పట్టుదల అరే నా కళ్ళ ముందర నేను కూడా కొట్లాడిన తెలంగాణ గురించి తెలంగాణ వచ్చింది అభివృద్ధి అవుతుంది సంతోషం వెంకటరెడ్డి గారి కడుపులో ముఖంలో చూసి ఎంతో ఆనందంతో నాకు మెంబర్షిప్ ఇవ్వని అని అంటున్నానంటే మరి మీరు ఎంతవరకు కార్యకర్తలు ఉపయోగించుకుంటారో చూడాలి
పుట్టిగా మనం సభ్యత తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాము, నేను 15 సంవత్సరాల నుంచి ఉన్న నేను పార్టీలో ఉన్నాను కాదు. అక్కడ ఎంతమంది మెంబర్షిప్ చేయిస్తున్నాము, ఎంతమంది ప్రజలు మనము కొత్తగా చేంజ్ చేసుకుంటున్నాము, ప్రజలలో ఎంతమంది తీసుకుపోతున్నాము, పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేస్తున్నాం అనేది అది చాలా ఇంపార్టెంట్. కానీ అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పకుండా ఫస్ట్ క్షమించాలని మరోసారి కోరుకుంటూ, ముఖ్యంగా నిజంగా ఆ రోజు మేము వార్డు అడిగేటప్పుడు ఎమ్మెల్యే గారు అడిగారు, అన్ని వాళ్ళు తిరుగుతున్నాం, మా వాడు కూడా తిరిగితే నీకు ఏం కావాలమ్మా అని. అన్న నాకు ఆ వార్డు మాకు ఒకటే ప్రాబ్లం అన్న, పంచవల్లి కాడ ఎప్పుడు వచ్చిన వర్షాలు వస్తే మాకు కొన్ని ఎన్ని పోతున్నాయంటే ఇంకా వేరే మాట్లాడకుండా కూడా నాకు శాంక్షన్ వచ్చినాక చెప్పాడు, 3 రూపాయలతోటి వర్క్ స్టార్ట్ చేపిస్తుంది. వర్క్ అనుకోలేదు, అందరు చెప్తారు ఏమో అయినా కానీ వర్క్ స్టార్ట్ అయిపోయింది మాత్రం నిజంగా అది 3 months స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మనం అందరం తిరగడానికి కూడా ఎక్కువ మనందరికీ దానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన అంటే చాలామంది అవసరం కూడా అందరు చేయడం బాగా అనేదాన్ని, అందరు వస్తుండు పోతుండు అన్నది ఎవరు కూడా ఏం చేశారు. నేను నా పరిస్థితుల్లో సేమ్ అదే పరిస్థితి ఏర్పడతాను. వస్తున్నాం కానీ గల్లీలలో పేరు అవి అందరూ చేస్తారు కానీ ఇదేమి కనిపించే పని అయితే ఇది కూడా దేవుడు నా పీరియడ్ కూడా బహుశా అదే విధంగా అయిపోతాను అనుకున్నాను. వరకు అందరినీ కౌన్సిలింగ్ తీసుకొని పోయి చూసి ఆ లీకులు ఇన్ని బావులు నిండుతున్నాయి, వ్యవసాయం చేసుకుని చూపించి మా తప్పులన్నీ మనసులో పెద్దగా మనసులో పెట్టుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ లేని దానికి ట్రాన్స్ఫారం కానీ స్టాండ్ ట్రాన్స్ఫారం పెట్టుకొని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణాన్ని మనం రోజు తప్పి రోజు నీళ్ళు దాకా పరిస్థితులు ఉంటే దానికి మనం ఎమ్మెల్యే నిజంగా కూడా కృతజ్ఞతలు చెప్పక తప్పదు కదా. ముఖ్యంగా నిజంగా కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఈరోజు మయూరి పార్కు కానీ పెద్ద చెరువు కానీ మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు అందరికీ మనం భారత వికాస్ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన పాండురంగంను సుప్రభాత్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 18 సంవత్సరాల నుండి సుప్రభాత్ హెల్త్ క్లబ్ కు సేవలు అందించిన పాండురంగంను రాష్ట్ర బీవీపీ అధ్యక్షునిగా ఎన్నికవ్వడం గర్వించదగ్గ విషయమని పలువురు నాయకులు అన్నారు. సందర్భంగా పాండురంగం మాట్లాడుతూ తనకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించి పాలమూరు జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి మనోహర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, మద్ది అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా అందరికీ తెలిసే విధంగా మరియు అందరూ కూడా స్ఫూర్తిగా ఉంటూ తనతో పాటు ప్రతి నాయకుడంటే తనే కాదు ఎదుటి వాళ్ళను పక్క వాళ్ళను కూడా ఎదగటానికి ప్రయత్నం చేసే వ్యక్తే నాయకుడు. ఆయన ఈ పదవితో పాటు మనం రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తీసుకొచ్చి మన మహబూబ్ నగర్ పట్టణానికి కూడా ఆయన తలమానికంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మంచి సుదినము. సుప్రభాత్ హెల్త్ క్లబ్ యొక్క సోదరులు సోదరిమణులు ఈ యొక్క స్థానంలో నన్ను ముఖ్యంగా నేను భారత్ వికాస్ పరిషత్ అనే సేవా సంస్థ యొక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నేను అధ్యక్షులుగా పడినందుకు వాళ్ళ సంతోషపూర్వకంగా నాకు సన్మానం చేయడం జరిగింది. భారత్ వికాస్ పరిషత్తు ముఖ్యంగా 4-5 సేవా సంస్థలలాగా ఏది రెడ్ క్రాస్ సొసైటీస్, రోటరీస్ క్లబ్స్ లాగానే ఇది కూడా అనేకమైన సేవా సంస్థలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మేమందరం కూడా వికలాంగులకు ఎవరైతే శరీర అవయవాలు తెగిపోతావో వారికి అందరూ కూడా కృత్రిమమైనటువంటి అవయవాలు యావత్ భారతదేశంలో మేము ఇస్తున్నాము. అదేవిధంగా విద్యార్థుల లోపల సంస్కృతి సంస్కారం ఉండాలి అనే ఉద్దేశం చేత భారత్ కో జానో అని మరియు అదేవిధంగా నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ అని సుమారు 30 లక్షల మంది విద్యార్థుల చేత ఈ కార్యక్రమాన్ని మనం ఆల్ ఇండియా లెవెల్లో చేయడం జరుగుతుంది. అదే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్, అదేవిధంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం జరుగుతుంది. వచ్చినటువంటి లోకల్ నుంచి పక్కకు వచ్చినటువంటి ఘనత పాలమూరు జిల్లాకు ఉంది. పాలమూరు జిల్లాలో భారత్ వికాస్ పరిషత్తులు చేసిన సేవను గుర్తించుకొని ఈరోజు నాకు ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవిని నేను అధిరోహించి
దీనికి 100కి 100 పాలుగా ఈ పదవిని నేను న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ యొక్క వేదిక ద్వారా అందరికీ జరుగుతున్న నమస్సుమాంజలు తెలియదు. కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందిన విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ సెక్రటరీ ఎస్కే జాకీర్ బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థులకు వచ్చే నెల 9న హైదరాబాద్లో జరిగే స్టేట్ లెవెల్ సెలక్షన్లకు పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ తిరుపతయ్య, కోచ్ జహంగీర్ పాషా పాల్గొన్నారు. बोडोकान कराटे क्लब की जानिब से हर साल की तरह इस साल भी बच्चों के लिए जो ट्रेनिंग दिया जाता है क्लब की जानिब से मास्टर जहांगीर पाशा ने, उसमें जो बेहतर मुकाबले किए हैं बच्चों को ग्रीन बेल्ट और जो भी ब्लैक बेल्ट और ऑरेंज बेल्ट जो बच्चों के मुकाबले में दिया गया है। और उसी तरह हमारे क्लब की जानिब से स्टेट में भी बोडोकान कराटे क्लब जो सुमन साहब चलाते हैं उनके क्लब में भी हिस्सा लेंगे इंशाअल्लाह ताला। वहाँ पर भी हमारे बच्चे अच्छा मुकाबला करेंगे और नाम कमाएंगे महबूब नगर का। मैं बच्चों से यही ख्वाहिश करता हूँ कि आप अपने तालीम को जारी रखते हुए इस बोडोकान कराटे का मुजाहरे करते रहें और अपने माँ बाप का नाम रोशन करें और हमारे ज़िले का नाम रोशन करें। और मास्टर जो जहांगीर पाशा इस क्लब में काम करते हैं, जो बहुत काबिल सताइश है। हमारा क्लब तकरीबन 20 साल से चल रहा है, जिसमें लक्ष्मण साहब है, तिरुपतन्ना है और भी कई हमारे दोस्त अहबाब हैं। इस क्लब के लिए मैं जो भी मास्टर को मुबारकबाद देता हूं, जहांगीर पाशा को, जो अच्छा सा मुजाहरा करते हैं। नाम तिरुपति है, मैं किंग बुडोकान कराटे क्लब का ट्रेजरर हूँ। యాక్చువల్లీ మన ఇక్కడ నుంచి గాంధీడ హై స్కూల్ నుంచి మామనాడ్ డిస్ట్రిక్ట్ నుంచి అందరూ రకరకాల బెల్టులలో అభివృద్ధి చెంది ప్రావీణులై వాళ్ళకు వాళ్ళ స్థాయిని బట్టి బెల్టును ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మరి స్టేట్లో మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ స్టేట్ మీట్ నుంచి మళ్ళీ కంట్రీ వైడ్గా ప్రపంచ దేశాలలో నుండి కొన్ని దేశాలు వస్తాయి. ఆ దేశాల్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి మా కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ పిల్లలు మా జహాంగీర్ పాషా యొక్క తర్ఫీదు చేసి తయారు చేసినటువంటి పిల్లలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. కనుక వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు ప్లస్ అడ్వాన్స్ కంగ్రాట్ చెప్తా ఉన్నాము. మనకు మన జిల్లాకు మీకు నేర్పినటువంటి మీ మాస్టర్కు మీ తల్లిదండ్రులందరికీ మీతో పాటు మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా సంస్థ కూడా మీరు అంతా సహకరించాలని చెప్పేసి మీరు చేసే పని మీకు వచ్చేటువంటి ప్రైజులన్నీ కూడా మనకు మన జిల్లాకు పేరు వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క క్లబ్ నడిపించేటువంటి పెద్దలందరూ జకీభాయ్, మా లక్ష్మణ గారు అందరికీ కూడా అదేవిధంగా మిమ్మల్ని కష్టపెట్టి బాగా కష్టపడి మార్నింగ్ లేవంగానే మిమ్మల్ని తయారు చేసేటటువంటి మీ మాస్టర్ జహాంగీర్ పాషా కాద్రి కూడా కింగ్ బుడోకాన్ కరాటే క్లబ్ తరఫున మేమందరి కూడా పిల్లలను ఆశీర్వదిస్తూ పంపిస్తున్నాం.
మూడో వార్డుకు చెందిన యువకులు మైనార్టీలు భారీ సంఖ్యలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగమయ్యేందుకు యువత ఆసక్తి చూపిస్తుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని, మైనార్టీల అభివృద్ధి కోసం తమ పార్టీ తోడ్పాటును అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోరమోని వెంకటయ్య, మూడో వార్డు కౌన్సిలర్ వనజ, టీఆర్ఎస్ నాయకులు పెక్కం జనార్దన్, కరాటే ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా సభ్యత్వ నమోదు చేసుకోవడానికి ఎంతోమంది యువకులు, సీనియర్ సిటిజన్స్, మహిళలు గ్రామాలు పూర్తిగా తీర్మానాలు చేసి 60 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతం ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ పోతున్నప్పుడు ఒకవైపు పక్క రాష్ట్రం వాళ్ళు ఎట్లా ఇబ్బంది చేయాలని చెప్పి ప్రాజెక్టులమైన కోర్టు కేసులు, రకరకాలుగా ఉద్యోగులు నిరుద్యోగుల మీద హైకోర్టులో కేసులు, రిక్రూట్మెంట్ కాకుండా ఒకవైపు అడ్డంకులు, అట్లా అభివృద్ధి చేసేయడానికి ప్రతి దగ్గర అడ్డంకులు చెప్తున్నటువంటి తరుణంలో మరి యువకులు ఎంతోమంది ఉత్సాహవంతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పైపే మేము ఉంటామని చెప్పి ఈరోజు ముందుకు రావడం చాలా శుభపరిణామం. యువకులను మేము కాపాడుకుంటాం. యువకులను కాపాడుకొని వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు మేము గ్యారెంటీ చేస్తాం. ఈ పట్టణాన్ని కూడా నందనవనంగా తీర్చిదిద్దుతాం. పట్టణంలో మీరు ఇప్పుడే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. ఒకరోజు తప్పించి ఒకరోజు నీళ్ళు వస్తుంటే అసలు నీళ్ళు ఎట్టగించి వస్తున్నాయి, అసలు ఏంది ఎండాకాలం నీళ్ళు రావడం ఏందని ఆశ్చర్యపోతా ఉన్నాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు 18 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. ఈరోజు ఒకటి రోజు తప్పించి ఒక రోజు నీళ్ళు తీసుకురావడం అనేది మా విజన్, పట్టుదలకు, కృషికి అది ఒక నిదర్శనం. గతంలో ఎవ్వరు ఏ ఎమ్మెల్యే చెయ్యని విధంగా మనకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. దీంట్లో మేము భాగస్వాములమయ్యి మా వంతు సహాయ సహకారాలు తెలంగాణ మామ్నార్ జిల్లా మామ్నార్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు తోడ్పడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నాకు చెప్పిన వెంబడే అందరినీ మీరు ఒకరోజు టైం తీసుకొని చెప్తే అసెంబ్లీ నడుస్తున్నందుకు కొంచెం లేట్ అయింది. అదేవిధంగా ముఖ్యంగా కాదరు కష్టపడి ఇంతమందిని కొందరు ఫీజు ఇవ్వకుండా కూడా వీళ్ళకు కరాటే ఒక క్రమశిక్షణ నేర్పి వీళ్ళందరినీ ఒక చెడు దారిలో పోకుండా సక్రమైన పద్ధతిలో యువత అనేది చెడు ఆకర్షణ తొందరగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఒక క్రమశిక్షణతోని చేసి ఆ విధంగా వీళ్ళందరినీ యూత్ను ముందరికి తీసుకొచ్చినందుకు కూడా కాదర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కలిసే వ్యక్తులకు అందరికీ అనుక్షణము మొత్తం 3వ వార్డు మన వార్డులో ఉండి ఇంకా సూచనలు ఇచ్చి డెవలప్మెంట్కు ఏ చిన్న పని మనకు అవసరం ఉన్నా మనకు మాతో పాటు మేము అందరం ఉండి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మీకు ఏ చిన్న పని ఉన్నా మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. వేసవి తీవ్రత పెరగడంతో బోరుబావులు, చెరువులు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశుగ్రాసం దొరక్క పశువులను కళేబరాలకు తరలిస్తున్నారు. పశుగ్రాసం ఉన్నా నీరు లేకపోవడంతో వాటి పోషణ భారం కత్తి మీద సాములా మారింది. చేసేదేమీ లేక మూగజీవాలను కళేబరాలకు అమ్ముకుంటున్నారు. అక్కడక్కడ ట్యాంకులు నిర్మించిన భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుకోలకు అమ్ముకున్న వాళ్ళకి వచ్చిందయ్యా. మొత్తం నీళ్ళు లేక నీళ్ళు లేవు. గడ్డి అన్న తెచ్చి పెట్టుకున్నా కానీ నీళ్ళు లేవు. పూర తానికి దానికి పూర నీళ్ళ ఓడి లేవు. తాదమంటే పూర దొడలంపుర గ్రామాల నీళ్ళ ఓడి లేవు. నీళ్ళు లేక చాలా అవస్థ అయిందయ్యా. పూర ఎండిపోయినాయి, బోర్లాన్ని ఎండిపోయినాయి. నీళ్ళు చేయడానికి దొక్కుతుంటే అవి కూడా బంద్ అయిపోయింది.
పసలకు పూర నోరేను పసలు అరుస్తున్నాయి నీళ్ళు లేక, గడ్డి లేక కొంత, నీళ్ళు లేక కొంత. దానిలో ఎట్లా దారి చేస్తారో చేయాలి, ఇక గవర్నమెంట్కే ఉపయోగించాలి. ఇక నీళ్ళు ఏడ లేవు, నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది. చెరువు లేవు, గుంతాలు లేవు, ఏడ లేవు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. భారత వికాస్ పరిషత్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా ఎంపికైన పాండురంగం ఘనంగా సన్మానించిన సుప్రభాత్ హెల్త్ క్లబ్. ఇవి ఈ రోజు వార్తలోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.